రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. గుజరాత్లో బానస్కాంఠా జిల్లాలో ఉన్నటువంటి సిద్ధాపూర్ తాలూకాలో ఖడియాల్ అనేటటువంటి చిన్న గ్రామం ఉంది. మామూలుగానైతే వార్తల్లోకి ఎక్కేటటువంటి గ్రామం కాదు, చాలా సర్వసాధారణ గ్రామం. చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు, వ్యవసాయదారులు, రైతులు, గిరిజనులు ఉండేటటువంటి ఖడియాల్ గ్రామంలో హఠాత్తుగా గుజరాత్ ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు రావడము, కొందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం పెట్టారు. దాంతో ఒక్కసారిగా ఆ ఊరి పేరు మార్మోగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఉలిక్కి పడ్డారు. వీళ్ళు ఏమిటి అని తెలుసుకునే లోపల ఇలాంటి అరెస్టులు గుజరాత్లో ఉన్నటువంటి పాటన్ కానీ, నవాసరి కానీ, మెహసానా కానీ, అదేవిధంగా బానస్కాంఠా కానీ, ఈ 4 జిల్లాల్లో అరెస్టులు అయినాయి. 2 విడతలుగా అరెస్ట్ అయింది. మొదటి విడత అరెస్టు జూలై 2వ తారీఖున జరిగింది. రెండో విడత అరెస్టు 2-3 రోజుల క్రితం జరిగింది. దాదాపు 10-15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ జిల్లాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ జిల్లాలన్నీ కూడా రాజస్థాన్ సరిహద్దుకు చెందినటువంటి జిల్లాలు. ఈ జిల్లాలని దాటితే రాజస్థాన్ వస్తుంది. అయితే వీళ్ళందరూ కూడాను జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు. వీళ్ళందరికీ కూడాను పాకిస్తాన్కి చెందినటువంటి 2 వ్యక్తులు వీళ్ళకి రకరకాల సూచనలు ఇస్తున్నారు. వాళ్ళ పేర్లు అడిగితే బయటపడుతున్నది ఏంటంటే, ఒకటి పేరు అబ్బాస్, ఒకటి పేరు అబ్దుల్లా, ఒకటి పేరు మొహమ్మద్ ఉమర్. అంతకుమించి వివరాలు వీళ్ళకి తెలియదు. ఆ పేరు గల వాళ్ళు ఎవరు పాకిస్తాన్లో ఉన్నట్టుగా మన ఏజెంట్లకు కూడా తెలియదు. ఏదేమైనప్పటికీ వీళ్ళు ఆయుధాలని పంపిస్తున్నారు. అయితే ఈ ఉగ్రవాదులు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యూహాన్ని చూస్తే ఇటీవలి కాలంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు భారతదేశంలో ఒక కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు అన్నది అర్థమవుతుందా. అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే లో సిగ్నేచర్ లాంగ్ జెస్టేషన్. లో సిగ్నేచర్ అంటే తాము ఉన్న చోట ఎక్కడ కూడాను తమలో మతోన్మాదం ఉందని కానీ, తాము జిహాదీ సంస్థలతో ఉన్నట్టు కానీ, ఎక్కడా ఎవరితో బయటపడకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సామాన్య వ్యక్తుల్లాగా బ్రతుకుతూ ఉండడము లో సిగ్నేచర్, ఎవరికి అనుమానం రాకుండా ఉండడము. రెండవది లాంగ్ జెస్టేషన్ అంటే తమ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో ఎక్కువ కాలం వేచి చూసి దాడి చేసేటటువంటి లక్ష్యం వీళ్ళది. వీళ్ళ రెండవ పాలసీ ఉంది, ఇది ఇంకా ఆసక్తికరమైంది. లో సిగ్నేచర్ లాంగ్ జెస్టేషన్తో పాటు రెండవది ఏంటంటే డెడ్ డ్రాప్ అనేటటువంటి పద్ధతి ద్వారా వీళ్ళకి ఆయుధాలు వస్తున్నాయి. అదేవిధంగా డబ్బు కూడా వస్తున్నది. కరెన్సీ రూపంలో డబ్బు వస్తుంది. ఎందుకంటే అఫీషియల్గా మీరు జీపే చేసినా లేకపోతే ఫోన్పే చేసినా కూడాను ఏదో ఒక సిస్టంలో అది ట్రాక్ అవుతుంది కాబట్టి క్యాష్ రూపంలో వస్తుంది. ఈ క్యాష్ కూడా ఎలా వస్తుంది? డెడ్ డ్రాప్ పద్ధతిలో వస్తుంది. ఇంటెలిజెన్స్ వర్గాల దృష్టిలో డెడ్ డ్రాప్ అంటే వాడు తీసుకొచ్చి డబ్బు అక్కడ పారేసి వెళ్ళిపోతాడు, ఆయుధాలు అక్కడ పాతేసి వెళ్ళిపోతాడు. తరువాత మనకి చెప్పినటువంటి సమయంలో మనం వెళ్ళి ఆ ఆయుధాలని లేకపోతే డబ్బుల్ని తెచ్చుకోవాలి. ఈ రకంగా రాజస్థాన్లో బలోడ్ అనేటటువంటిది ఉంది. ఈ బలోడ్ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు డబ్బు ఆయుధాలు తీసుకుని వస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత గుజరాత్లో వీళ్ళు జైషే మొహమ్మద్ యొక్క శాఖను ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు మౌలానా మసూద్ అజహర్ రాసినటువంటి పుస్తకం ఉంది, దర్సె జహాద్ అనేటటువంటి పుస్తకము. ఆ పుస్తకాన్ని గుజరాతీ భాషలోకి అనువాదం చేయించి దాన్ని పంచిపెడుతున్నారు. ఈ రకంగా వీళ్ళు మొత్తానికి సమాజంలో నెమ్మదిగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పటికీ వీళ్ళు బాంబు తయారు చేయడానికి యూట్యూబ్ను ఉపయోగించుకుని ఒక 8 సార్లు ప్రయత్నం చేశారు. అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్, మిగతా వస్తువులు తీసుకొచ్చి ప్రయత్నం అయితే చేశారు 8 సార్లు. కానీ 8 సార్లు కూడా బాంబు సక్సెస్ఫుల్గా పేలలేదు. అది వాళ్ళ దురదృష్టము, భారతదేశపు అదృష్టము. ఏదేమైనప్పటికీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఈ మొత్తము ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. మొదటి విడత జూలై 2లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అహ్మద్ అబ్దుల్లా గాజీవాలా, ఇబ్రాహీం మొహమ్మద్ హుసేన్ గాగా, ముదస్సర్ అబ్దుల్లా గాజీవాలా. వీళ్ళందరూ మొదటి విడతలో అరెస్ట్ అయ్యారు. రెండవ విడతలో అంటే 2-3 రోజుల క్రితము బిలాల్ ఆబిద్ షేరా, మహమ్మద్ అయ్యూబ్ కడివాల్ అలియాస్ మహమ్మద్ ఖడియాసాన్, మహమ్మద్ షఫీ ముఖీ అలియాస్ షఫీ చాపీ,
మహమ్మద్ హసన్ కరాడియా అలియాస్ మహమ్మద్ హైదర్పురి, మహమ్మద్ అయ్యూబ్ సునాసరా అలియాస్ మహమ్మద్ ఖలీ. వీళ్ళందరూ కూడాను జైషే మహమ్మద్ యొక్క గుజరాత్ శాఖను ప్రారంభించారు. దాని పేరు దారుల్ ఇస్లాం, గుజరాత్ జైషే మొహమ్మద్. అంటే గుజరాత్ను దారుల్ ఇస్లాం చేయాలన్నటువంటి ప్లాన్ వీళ్ళకి చాలా లాంగ్ రేంజ్ ప్లాన్. ఇందాకనే చెప్పినట్టుగా లాంగ్ జెస్టేషన్ పీరియడ్ ఉంది. ఆయుధాలని సమకూరుస్తున్నారు, డబ్బు సమకూరుస్తున్నారు, బాంబు తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నెట్వర్క్ని పెంచేందుకు గుజరాతీ భాషలో మౌలానా మసూద్ అజర్ సాహిత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా చేస్తూ కూడాను పైకి చాలా మామూలు వ్యక్తులుగా లో సిగ్నేచర్, లాంగ్ జెస్టేషన్, ఈ పద్ధతిని, ఈ వ్యూహాన్ని వీళ్ళు అనుసరించే ప్రయత్నం చేశారు. అయితే భారతదేశపు నిఘా వర్గాలు కూడా ఈ తరహా ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేటటువంటి విధానంలో ఈ ముఠాలను అరెస్టు చేస్తూ వస్తున్నాయి. మొన్ననే బీహార్లో ఒక పెద్ద ముఠా అరెస్ట్ అయింది, మధ్యప్రదేశ్లో అరెస్ట్ అయింది, ఢిల్లీలో ఈ రకమైనటువంటి కుట్రను భగ్నం చేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గుజరాత్లో కూడా ఈ తరహా కుట్రను భగ్నం చేయటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.